నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే కర్నూలు రోడ్లోని సాయిబాబా నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ నాగమల్లేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మందిరం నందు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ నగర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రెసిడెంట్ టివి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ నర్లా రాజశేఖర్, కమిటీ సభ్యులు గిరికుమార్, టి ఆంజనేయులు మరియు కమిటీ ఓం శ్రీ కనకదుర్గా దేవి నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను. త్వరగా నైవేద్యం పెట్టేసి మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. నేను వేద పాఠశాలకు వెళ్ళాలి, తొందరగా రండి. అవన్నీ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పైన జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను. నేను వేద పాఠశాలకు వెళ్ళాలి. ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను. మా అమ్మవు కదా, తొందరగా రా అమ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా, చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు. ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. బాగుందా? పొలం మారిందా? శివుడు తలుచుకొని ఉంటాడు. నేను దిష్టి తీస్తాను. ఒంగోలు పట్టణ ప్రజలకు, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టివి శ్రీరామ్మూర్తి, మాజీ శ్రీశైలం బోర్డు డైరెక్టర్గా. శ్రీశైలం దేవస్థానం కూడా ఈరోజు నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదేవిధంగా విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఒంగోలు పట్టణంలో కర్నూలు రోడ్లోని శ్రీ సిద్ధి సాయిబాబా మందిరం వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవీ నవరాత్రి సందర్భంగా, దసరా పండుగ సందర్భంగా ఈరోజు అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం. ఈరోజు ఉదయం కుంకుమార్చన, సహస్రనామ పూజ మరియు అభిషేకం కూడా జరుగుతున్నది. భక్తులందరూ విచ్చేసి ఈరోజు ప్రతి సంవత్సరం మా అమ్మవారి గుళ్ళో, రాజరాజేశ్వరి అమ్మవారి గుళ్ళో ప్రతి సంవత్సరం ఇదే విధంగా దసరాకి ఈ నవరాత్రోత్సవాలు జరుగుతాయి. ఈరోజు ప్రజలందరూ, అభిమానులు, భక్తులందరూ వచ్చి ఈ అలంకారంను దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కమిటీ అధ్యక్షుడిగా, కమిటీ చైర్మన్గా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి కూడా దసరా శుభాకాంక్షలు. అందరికీ నా ధన్యవాదాలు. నా నమస్సుమాంజలి. దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికీ. కర్నూలు రోడ్లోని వేయించేసి ఉన్న శ్రీ నాగలింగేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో గత 8 రోజుల నుంచి దేవీ నవరాత్రులు అమ్మవారి పూజలు మొదలైనవి. ఈరోజు 8వ రోజు అమ్మవారి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకారం. ప్రతిరోజు మేము అమ్మవారికి ఉదయాన్నే శ్రీశక్త పారాయణంతో అమ్మవారికి అభిషేకము, అనంతరము అష్టోత్తరము జరుగుతుంటుంది. సాయంత్రం పూట కుంకుమార్చనతో సహస్రనామార్చన జరుగుతుంది. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా, రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకారం సందర్భంగా భక్తులందరికీ సామూహికంగా సాయంత్రము 7 గంటలకి సహస్ర కుంకుమార్చన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు ఎక్కువగా పాల్గొని ఉంటారని అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఉదయం పూట, సాయంత్రం పూట అమ్మవారికి ప్రసాదాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క సాయంత్రం కుంకుమార్చనకి అందరూ విరివిగా వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మరి ఒకసారి
దుర్గాష్టమి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సెక్రటరీగా సెలవు తీసుకుంటున్నాను. జై భవాని. భక్తులందరికీ ఈ దుర్గాష్టమి శుభాకాంక్షలు, అట్లానే రేపు మహన్నవమి విజయదశమి శుభాకాంక్షలు. ఇక్కడ కర్నూలు రోడ్లోని శ్రీ నాగలింగేశ్వర రాజరాజేశ్వరి ఆలయంలో గత 9 రోజుల నుంచి అన్ని లలిత సహస్రనామాలు, రోజు సాయంత్రం ఖడ్గమాల స్తోత్రాలు, అమ్మవారి అష్టోత్తర సత్యనామాలు పూజలు జరుగుతున్నాయి. భక్తులందరూ బాగా విరివిగా పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రము సామూహిక కుంకుమ పూజ, అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తే. క్విజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ నిడమనూరి నాగేశ్వరరావు దసరా పండుగ సందర్భంగా జిల్లాలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఒంగోలు పట్టణ ప్రజలకు పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ దసరా పండుగ సంతోషాలతో చేసుకోవాలని, అందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముందుగా అందరికీ నమస్కారం. నేను నిడమనూరి నాగేశ్వరరావు, మన క్విజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తాలూకు చైర్మన్ మాట్లాడుతున్నాను. సో ఈ సందర్భంగా మన పట్టణ ప్రజలకు, ఒంగోలు పట్టణ ప్రజలకు, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనికి చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ ఈ శుభాకాంక్షలు తెలియజేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ కుమారుడు నాగూర్ షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా హంగులు ఆర్భాటాలకు పోకుండా తన వంతు పేదవారికి ఏదో ఒకటి సహాయం చేయాలనే ఉద్దేశంతో నగరంలోని రామ్నగర్ 3వ లైన్లో ఉన్న బాల సదన్ శిశు గృహంలో ఉన్న పిల్లలకు పాల డబ్బాలు, ప్యాంపర్స్, దుప్పట్లు, టవల్స్, మాంసాహారంతో కూడిన ఆహారంను అందజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి రవి, బాల సదన్ శిశు గృహం నిర్వాహకులు పి దినేష్ కుమార్, జడా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. నా పేరు షేక్ మహబూబ్, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్. మా అబ్బాయి ఈరోజు నాగూర్ షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బాలల సదనంలో ఇక్కడ నివసించే కొంతమంది పేద పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి దుప్పట్లు, టవల్స్, కొన్ని ఐటమ్స్ వాళ్ళకి మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది. మా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఎవరు ఏ అవసరాలు వచ్చినా సరే ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుంటుంది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దోస్తీ ఫౌండేషన్ అంటే స్నేహంతో పాటు స్నేహం ఎలా ఉంటుందో అలాగనే ఈ దోస్తీ ఫౌండేషన్ ఎక్కడ ఎవరు ఆపదలు ఉన్నా సరే వాళ్ళకి ఆదుకోవడానికి మేము ఎప్పుడు ముందుంటాము. మా తరఫున మా టీం కూడా, దోస్తీ ఫౌండేషన్ టీం కూడా చాలా మంది ఉన్నారు. అలాగనే ఈ ప్రకాశం జిల్లాలో భాగ్యనగర్ 3వ లైన్లో ఉన్నటువంటి ఇక్కడ బాల సదనంలో ఉన్నటువంటి దానికి
మన జిల్లా అతిథి గృహ పక్కన మన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారికి మరియు పీడీ గారికి అలాగనే మన డీసీపీ దినేష్ కుమార్ గారికి అలాగనే మన మాజీ మంత్రి వర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరియు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాం. రాబోయే రోజులు ఇంకా చేస్తాం. మా ఇంట్లో చిన్న కార్యక్రమాలు చేసుకున్నా సరే, పండగలైనా ఏదైనా ఇలాంటి పుట్టినరోజులైనా ఇప్పుడు కూడా ఎక్కడైతే వాళ్ళకి ఏ అవసరాలు ఉంటే ఆ అవసరాలు మనం కనుక్కొని ఆ అవసరాలు ఎప్పుడు తీరుస్తూ ఉంటాం. ఇంకొకసారి మా నాగూర్ షరీఫ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు దినేష్ కుమార్, జిల్లా బాలల సంరక్షణ అధికారిని. ఈరోజు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ గారు, అలాగే స్టేట్ మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్ గారైనటువంటి షేక్ మహబూబ్ గారు వాళ్ళ బాబు షేక్ నాగూర్ గారి బర్త్డే సందర్భంగా మన గవర్నమెంట్ ఉండే బాలసదనంలో అలాగే శిశుగృహాలు ఉండే పిల్లల కోసం తన వంతు సేవా కార్యక్రమాలు అందించడం చాలా సంతోషకరం. అందులో భాగంగా ఈరోజు మన బాలసదనంలో పిల్లలకి దుప్పట్లు, టవల్స్, అలాగే వాళ్ళకి పౌష్టికాహారమైనటువంటి భోజనం అందించడం జరిగింది. నిజంగా మీకు గవర్నమెంట్ తరఫున మీకు వందనాలు సార్. అలాగే మన శిశుగృహాల్లో ఉన్న పిల్లలకు కూడా, అంటే మనకి శిశుగృహాల్లో 0 to 6 years చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మేము సార్ నిన్న ఏమి ఇస్తే బాగుంటుందని మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము సార్ మనకి గవర్నమెంట్ తరఫున కొంచెం డెఫిషియన్సీ అంటే లోటు కొంత ఉంది సార్. టైంకి మనకి గవర్నమెంట్ బడ్జెట్ లేట్గా వస్తాం వల్ల మనకి పిల్లలకి కొంచెం పాల డబ్బాలు కానీ ఈ ప్యాంపర్స్ కానీ కొంచెం ఇబ్బందిగా ఉందని రిక్వెస్ట్ చేసినప్పుడు సార్ వెంటనే స్పందించి మనకి ఈ లాక్టోజన్ అలాగే ఈ ప్యాంపర్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా సార్కి మేము గవర్నమెంట్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్, మీ దోస్తీ ఫౌండేషన్ తరఫున ఇలాగ అవసరమైన పిల్లలకి, అనాథ పిల్లలకి మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు అందించాలని మీ అంతా సహకారం గవర్నమెంట్కి ఇలాగ చేదోడు వాదుగా ఉంటే చాలా బాగుంటుందని తెలియజేస్తూ మీకు ఈ సందర్భంగా ముందుగా దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి SMS ఫ్రూట్స్ అధినేత షేక్ మహబూబ్ గారు, స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్, కార్పొరేషన్ డైరెక్టర్, వాళ్ళ అబ్బాయి షేక్ నాగూర్ షరీఫ్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బాలసదన్లో శిశువులకి అయితేనేమి ఇక్కడ వాళ్ళకి కొన్ని ఐటమ్స్ అవసరమని చెప్పి తెలుసుకొని వాళ్ళకి ఈ విధంగా పాలపొడి అయితేనేమి, దుప్పట్లు, కండువలు, అలాగే వాళ్ళకి హగ్గీసు, ఫుడ్డు అలా డొనేట్ చేయడం అనేది మంచి. ఇవాళ ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకున్నందుకు నాకు మంచి సంతోషంగా ఉంది. అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒంగోలు నగరంలోని నెహ్రూ కాలనీ రామాలయం వద్ద దసరా నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసుకుని దసరా నవరాత్రులు 57 డివిజన్ నాయకులు సురేష్ జల్లిపల్లి ఆధ్వర్యంలో మరియు దుర్గమ్మ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం రాత్రి లలితాంబిక మాతగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జల్లిపల్లి సురేష్ దుర్గమ్మ కమిటీ సభ్యులు రామాలయం వద్ద ఏర్పాటు చేసిన మండపం వద్ద మారుతినగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండపం వద్ద విద్యుత్ కాంతులతో లైటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, చప్పిడి శ్రీను, మునిస్వామి, అంజయ్య, మల్లి, ఏడుకొండలు, వెంకటేశ్వర్లు మరియు నెహ్రూ కాలనీ వాసులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో Nagana
Bye.
అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 7వ రోజు అమ్మవారు శ్రీ లలితాంబేశ్వరి అలంకరణలో మేము ఈ సంవత్సరమే అమ్మవారిని కొలువు తీర్చుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ ఒక్కొక్క నైవేద్యంతో అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాము. ఈరోజు అమ్మవారు లలితాంబేశ్వరి అలంకారంలో కొలువు తీరున్నారు. ఇంకా మున్ముందు కూడా అమ్మవారి యొక్క అలంకరణ రూపంలో కూడా విశేషంగా అమ్మవారిని మేము కొలుచుకుంటూ ముఖ్యంగా మేము ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటానికి ముఖ్య కారణం మా నెహ్రూ నగరు పుర ప్రజలందరూ కార్మిక శ్రామికులు అధికంగా ఉన్నారు. కావున వాళ్ళందరూ అందులో అందరం బాగుండాలనే యొక్క ఉద్దేశంతో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే అందరం బాగుంటామనే ఒక ఉద్దేశంతో అమ్మవారిని మేము ఇక్కడ ఈ యొక్క దేవి నవరాత్రి ఉత్సవం ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించాము. దీనికి సహకరిస్తున్నటువంటి మా కమిటీ సభ్యులకి మిగతా మా నెహ్రూనగర్ పుర ప్రజలందరికీ చేతులెత్తి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అమ్మవారిని కొంగు బంగారం అంటారు. అమ్మవారిని మనం ఎంత పూజించుకుంటే ఆమె మనకంత మేలు చేసింది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికి కూడా విచ్చేసి మీ సహకారాలు అందిస్తున్నందుకు మేము అమ్మవారి తరఫున మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఇంకా మంగళవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తి కూడా జమ్మి చెట్టుగాడికి ఊరేగింపుగా కార్యక్రమం కూడా కలదు. తదుపరి
బుధవారం అమ్మవారి నిమజ్జన మహోత్సవ కార్యక్రమం కూడా కలదు. ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ మీరు ఇంకా మున్ముందు కూడా ఇంకా ఉత్సాహంగా పాల్గొని, అలాగే రేపు ఆదివారం కూడా మన మహిళా తల్లులకి ఇక్కడి నుంచి అమ్మవారికి రోడ్డుకి ఎదురుగా ముగ్గులు పోటీ కార్యక్రమం కూడా కలదు. తర్వాత దసరా రోజు కూడా గంగిరెద్దుల భరతనాట్యం, సాయంత్రం కూడా మా కాలనీ పిల్లలు ఉన్నారు, దానిలో భరతనాట్యం కూచిపూడిలో ప్రావీణ్యం పొందినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చేత కూడా ఆ కార్యక్రమం కూడా కలగలదు. మంగళవారం సాయంత్రం యథాతథి అమ్మవారి ఊరేగింపు, మరుసటి రోజు బుధవారం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం. వీటన్నిటికీ మీరందరూ సహకరించి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కమిటీ తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.